మొత్తం ఇది 12 మంది వచ్చినా ఈ 49 రూములు డబల్ సెక్షన్స్ ఉన్నారు. డబల్ సెక్షన్ 40+40 దీనంత బిల్డింగ్ ఇంకోటి వస్తుంది. 3-4 సెక్షన్స్ కూడా వస్తాయి. 16 ఎకరాలు ఇస్తే 10 ఎకరాలే వచ్చింది. నాగేశ్వరరావు లేదండి, 16 ఎకరాలు ఉంది. మనం అడిగింది 10 ఎకరాలే, 10 ఎకరాలు ఇచ్చాం. 10 ఎకరాల 11 సెంట్లు ఇచ్చాము. 64 సెంట్లు రోడ్డు కోసమని డైవర్ట్ అయ్యింది. మొత్తం 16 ఎకరాల 20 సెంట్లు ఒకటే నెంబర్ అండి. ఒకటే వాళ్ళకి ఇచ్చింది 10 ఎకరాలు. మీరు రిప్రజెంటేషన్ పెట్టాము. 16 మంది 30 మంది 60 మంది రిప్రజెంటేషన్ పెట్టారు. 16 ఎకరాల 20 సెంట్లు ఒకటే నెంబర్. ఇది ఎర్లపడోడు త్యాగం చేశారు. నేను బ్రిటిష్ గవర్నమెంట్లో రికార్డ్ కూడా తీశానండి దీనికోసం. 3 రిజిస్ట్రేషన్లు మారినాయండి. ఇప్పుడు అప్ టు 12th వరకు నర్సరీ నుంచి బిఫోర్ 3 10th దాకా ఉంది సార్. నెక్స్ట్ ఇయర్ 11th నర్సరీ నుంచి 12th వరకు నర్సరీ పెంచుకుంటా పోతాం కదా. నర్సరీ నుంచి ఉంటుంది. నర్సరీ 3 క్లాస్ నెక్స్ట్ ఇయర్ నర్సరీ 11th కూడా వస్తుంది సార్. అటో క్లాస్ నర్సరీ వస్తుంది, అటు 11th వస్తుంది. అట్నే 11th తోటి 12th అంతే కదా. ఇప్పుడు నర్సరీ నుంచి మనం బిగిన్ అవుతున్నట్టు లెక్క. మీటింగ్ ఓకే. కేంద్రీయ విద్యాలయం చిలకలూరుపేట నియోజకవర్గంలో చదువుకునేటువంటి పేద విద్యార్థులు అంటే రైతు కూలీల యొక్క పిల్లలు, పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేద విద్యార్థులకి కేంద్రీయ విద్యాలయం ద్వారా నాణ్యమైన విద్య. ఎందుకంటే ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పనిచేసేటువంటి టీచర్లంతా కూడా నార్త్ ఇండియన్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంగ్లీష్ మీడియమే కదా మొత్తం. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో బేస్ నర్సరీ నుంచే స్టార్ట్ అవుతుందో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు, ఉద్యోగాలకు ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. కాబట్టి చంద్రబాబు గారు గతంలో 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను గతంలో 14-19 మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినటువంటి కేంద్రీయ విద్యాలయం నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ అంటే +2 వరకు ఈ కేంద్రీయ విద్యాలయంలో 49 రూములు, అన్ని వసతులు, డే స్కాలర్, అన్ని వసతులతో కూడినటువంటి భవనం. 39 కోట్ల రూపాయలు దీని బడ్జెట్. ఇప్పుడైతే 20